హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. సమ్మర్ వచ్చేసిందంటే చాలు ఎన్నో రకాల వడియాలను మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఈ వడియాలను ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. ఈరోజు మీకు నేను చూపిస్తున్న వడియాలు ఆలుతో అదేనండి బంగాళాదుంపతో తయారు చేసుకునే ఈ వడియాలు మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. బంగాళాదుంపలు ఇప్పుడు మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేసి పెట్టుకున్నామంటే ఇవి మనకి 1 ఇయర్ దాకా నిలువ ఉంటాయి. మీకు పూర్తిగా అంటే చిన్న చిన్న టిప్స్‌తో పాటు వీటిని ఎలా పర్ఫెక్ట్‌గా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసి ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద కాస్త పెద్దగా ఉన్న బాండిల్లో నీళ్లు పెట్టి మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు ఆలుకు తొక్క తీసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆలు చిప్స్ తురిమేది మన దగ్గర ఉంటుంది కదా! ఇలా చిప్స్ అన్నీ కూడా నీళ్ళలోకి కానీ లేదా ఒక ప్లేట్‌లోకి తురిమి తర్వాత నీళ్ళలోకి వేసేసి పెట్టుకోవాలి. ఇలా నీళ్ళలోకి వేయడం వల్ల రంగు మారకుండా ఉంటాయి. అలాగే స్టిఫ్‌గా కూడా వచ్చేస్తాయి. అందుకని ఇలా నీళ్ళలోకి తురిమేసేసుకోండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఈ వడియాల్ని మనం తురవడం కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ మీకు మరొక విషయం చెప్తున్నాను. ఇక్కడ మనం తీసుకునే బంగాళాదుంపలు ఏవైనా సరే మనం వాటితో వడియాల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామూలుగా చిప్స్ తయారు చేసేసుకోవాలంటే మనకి సెపరేట్‌గా ఆలు ఉంటాయి. కానీ ఈ వడియాలు చేసుకోవడానికి ఎలాంటి రకం ఆలునైనా వాడుకోవచ్చన్నమాట. ఇక్కడ మనకి ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న ఆలుని తీసేసుకొని ఇలా తొక్క తీసేసి చిప్స్‌లాగా తురిమేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళలో ఒకసారి శుభ్రంగా కడిగి తర్వాత మరిగించుకుంటున్న వాటర్‌లోకి వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించకండి. ఎక్కువసేపు ఉడికించేసామంటే ఇవి మనకి మెత్తగా అయిపోతాయి. అంటే కర్రీకి ఉడికించుకున్నట్టు అయిపోతాయన్నమాట. అందుకని ఎక్కువసేపు ఉడికించుకోకుండా జస్ట్ ఒక ఉడుకు ఉడకాలి. మనకు బుడగలొస్తే సరిపోతుంది. అవి ఉడికేలోపు మనం మళ్ళీ వీటిని తురుముకోవచ్చు. ఇక్కడైతే మీకి మరొక రకంగా తురిమి చూపిస్తున్నాను. మనం క్యారెట్ కానీ, కొబ్బరి కానీ తురుముకుంటాం కదా! అలా తురుముకోవాలనమాట. ఇలా నైస్‌గా, పొడవుగా ఇలా తురిమేసేసుకొని నీళ్ళలోకి వేసేసి ఇది కూడా శుభ్రంగా కడగాలి. ఇలా కడగడం వల్ల మనకి స్టిఫ్‌గా వస్తుంది. మనం ఆలుని తురిమినప్పుడు కాస్త పౌడర్‌లాగా ఉన్న జిగురంతా వస్తుంది కదా! అదంతా పోవాలంటే ఒకసారి శుభ్రంగా కడగాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకిక్కడ కాస్త ఉడుకుతున్నాయి కదా! ఇలా ఉడుకుతున్నప్పుడు వీటిని స్ట్రెయినర్ సహాయంతో తీసేసుకోవాలి. చూడండి ఒకసారి మనం ఒకటి పట్టి గట్టిగా అదిమామంటే లైట్‌గా మెత్తగా అవ్వాలి. ఎక్కువ మెత్తగా కాకూడదు. లైట్‌గా మనకి మెత్తగా అయిపోవాలనమాట. అలా అయిపోయాక వీటిని స్ట్రెయినర్ సహాయంతో తీసేసి కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి. ఇలా క్లాత్ మీద వేసుకోవడం వల్ల ఎక్స్‌ట్రా ఉన్న వాటర్ మొత్తం పీల్చేసుకుంటుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా నీళ్ళలో నుంచి తీసేసేసి ఈ నీళ్ళను మరొకసారి మరిగించుకోవాలి. ఇప్పుడు వడియాలనైతే మనం ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ పొడి క్లాత్ పైన వేసేసుకోవాలి. ఫ్యాన్ గాలి కిందైనా ఆరబెట్టుకోవచ్చు. లేదంటే మనం ఎండలో అయినా సరే వీటిని ఆరబెట్టుకోవచ్చు. కాకపోతే ఎండకి వీటన్నిటిని మనం ఆరబెట్టుకుండాలంటే ఎక్కువ ఎండకి ఉండలేం కాబట్టి ఫ్యాన్ గాలి కింద పెట్టుకున్నా సరే మనకి ఒకే ఒక రోజులో ఇవి బాగా డ్రై అయిపోతాయి. చూడండి ఈలోపు నీళ్ళు కూడా బాగా మరిగాయి కదా! ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఈ ఆలు తురుమునంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒకసారి కలిపి మరొకసారి మూత పెట్టుకొని ఈ ఆలు తురుమునైతే ఎక్కువ సేపు ఉడికించక్కర్లేదు. ఇది చాలా పలుచగా ఉంటుంది కాబట్టి త్వరగా మనకి ఉడికిపోతుంది. అందుకని 2 లేదా 3 నిమిషాల పాటు మాత్రమే ఉడికించండి. చూడండి ఇలా అక్కడక్కడ బుడగలొస్తున్నాయంటే మనకి ఇది బాగా ఉడికినట్టు. జస్ట్ ఒక ఉడుకు ఉడికితే చాలు. చూడండి కాస్త సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఇలా ఉడికించేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా కాటన్ క్లాత్ పైకి వేసేసుకొని 2 నిమిషాల తర్వాత మనం పొడి క్లాత్ పైన వేసేసుకోవాలి. 2 నిమిషాలు ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది కదా! మనం ముట్టుకోవడానికి కాదు. 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే కాస్త చల్లబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇదంతా కూడా పల్చగా ఆరబెట్టుకోవచ్చనమాట. మనం ముట్టుకోవడానికి కాస్త వేడి తగ్గాలి కదండీ! అందుకని కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా పొడి క్లాత్ పైన అంతా పల్చగా చల్లేసేసి ఆరబెట్టేసేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా తురిమి మనకి ఎన్ని కావాలో అన్ని వడియాల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని ఇలా ఫ్యాన్ గాలి కింద రోజంతా ఆరబెట్టుకున్నామంటే సాయంత్రానికి ఇవి ఇలా డ్రైగా అయిపోతాయి. చూడండి సాయంత్రం పూట చూపిస్తున్నాను. మనకి ఈవినింగ్ అంతా ఇలా డ్రైగా అయిపోతాయి. నెక్స్ట్ డే ఒక గంట పాటు మనం ఎండన పెట్టేసేసుకొని వీటిని ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇక్కడ మీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం నీళ్ళని మరిగించుకునేటప్పుడే అందులోకి కొద్దిగా ఉప్పును వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి. ఇవి మనకి ఆరిన తర్వాత చాలా ఉప్పుగా అయిపోతాయి. అందుకని మీరు తినగలిగే టేస్ట్‌ని బట్టి ఉప్పును వేసేసుకోండి. ఇలా ఉప్పును వేసుకున్న తర్వాత ఈ ఆలుని తురిమి పెట్టుకున్నాం కదా! వాటిని వేసేసి కొద్దిసేపు ఉడికించి తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు ఫ్రై కూడా చేసి చూపిస్తున్నాను.
మనం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. ఇవి చాలా పలుచగా ఉంటాయి. త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. మనం బయట కొన్న ఆలు చిప్స్ లాగే చాలా చాలా బాగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. కావాలంటే మీరు పైన కొద్దిగా ఉప్పును, కారాన్ని కూడా చల్లుకొని తినేయొచ్చు. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా అయినా చాలా బాగుంటాయి. లేదా రైస్‌లోకి నంచుకోవడానికైనా సైడ్ డిష్‌గా చాలా బాగుంటాయి. ఈ ఎండాకాలంలో మనకి ఆలు కూడా చాలా తక్కువ రేట్‌లో దొరుకుతాయండి. మామూలుగా వర్షాకాలంలో ఆలు కాస్త రేట్ ఎక్కువుంటాయి. కానీ ఎండాకాలంలో ఆలు రేట్ అనేది చాలా తక్కువుంటుంది కాబట్టి ఈ సీజన్‌లో మనం ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి 1 ఇయర్ దాకా చిప్స్ నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల కోసం మనం ఈ చిప్స్‌ని తయారు చేసి ఇవ్వచ్చు. పిల్లల స్నాక్స్ బాక్స్ అయినా లేదా పెద్దలకి ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్ అయినా చాలా చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చాయో అలాగే ఇవి పర్ఫెక్ట్‌గా వచ్చాయో లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేసి ఇలాంటి వాటి కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.